కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 6, అవమానం 6. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉందని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి మే 15 నుండి కూడా దశమ స్థానమైనటువంటి మిథున రాశిలో శని సంవత్సరం అంతా కూడా షష్టాష్టమ తామరమూర్తులుగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆశావక దృక్పథాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు ఎంచుకుంటారు. ధనం నిల్వ ఉంటుంది. మీ పదోన్నతులకు, వ్యాపారస్తులకు మంచి వ్యాపార వ్యవస్థలు వస్తాయి. అదేవిధంగా విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం ఉంటుంది. ప్రేమ విషయాల్లో జీవితంగా ఆనందంగా ఉంటారు. ఏ విధమైనటువంటి విజయానైనా సరే ముందు చూపుతో సాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత కొంచెం బలంగా తయారవుతుంది. డిసెంబర్ నెల నుంచి కూడా చాలా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో కూడా సాధిస్తారు విజయాన్ని. ఈ రాశివారు ఆర్థికంగా మంచి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి, షేర్ మార్కెట్ల వారికి, వడ్డీ వ్యాపారులకు చాలా అద్భుతమైన సంవత్సరం చెప్పవచ్చు. వీరికి కలిసి వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు అన్నీ పొందుతారు. అన్ని రకాల వృత్తుల వారికి కూడా, ముఖ్యంగా చేనేత పరిశ్రమలో ఉన్న వారికి, ఆక్వా పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. చేపల చెరువులు పెట్టుకునే వారికి కూడా బాగా కలిసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలన్నింటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. మీరు ఎప్పటి నుంచో ప్రతిపంగా ఉన్నటువంటి అనేక సమస్యలకి ఈ సంవత్సరం పరిష్కరిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ప్రేమ వివాహాలు శుభకార్యాలు అవుతాయి. శుభయోగాలు ఉన్నాయి. సంతానం కలుగుతుంది. బ్యాంకు నుండి రుణం తీసుకుని ఇల్లు కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు అనుకున్నటువంటి మీ మనసులో ఉన్నటువంటి చింతన తొలగిపోతుంది. మనోచిత్త చాంచల్య దోషాలు లాంటివి తొలగిపోయి మంచి మనస్సు మీకు ఏర్పడుతుంది. దానివల్ల మనశ్శాంతికరమైనటువంటి సుఖజీవనం పొందుతారని చెప్పవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు, షేర్ మార్కెట్లో ఎప్పటి నుంచో మీరు అనుకున్న దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయము. ఈ గురువు యొక్క ఈ రాహు ప్రభావం వల్ల, గురు ప్రభావం వల్ల, కేతు సంచారం వల్ల మీరు సాధారణంగా అనుకూలంగా భావిస్తారు. రాబోయే సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మోకాళ్ళకి సంబంధించి నొప్పులు అధికమవుతాయి. అలాగే వెన్నుపూసకు సంబంధించి జ్వరము, తీవ్రమైన తలనొప్పి, ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. కోర్టులో మీదే విజయం. ఆర్థికంగా అభ్యున్నతంగా ఉంటారు. ఖర్చులు బాగా తగ్గుతాయి. మీ డబ్బంతా కూడా పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా మీకు ఇప్పుడు లాభిస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. మీరు ఆధ్యాత్మికంగా దైవారాధనలో నిమగ్నమై ఉంటారు. అనేక తీర్థయాత్రలు ఈ సంవత్సరం మీరు చేస్తారు. 9వ ఇంట్లో గురు సంచారం వల్ల సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, అలాగే మీ యొక్క మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. చేపట్టిన కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో లేదా ప్రమోషన్లు కూడా సాధిస్తారు. ఈ పనిలో అత్తమామల నుంచి, అలాగే అత్తమామల యొక్క కుటుంబాల నుంచి, మీ కుటుంబాల నుంచి, సోదర కుటుంబాలు అన్నీ మీకు కలిసి వస్తాయి. మానసిక ఒత్తిడి కూడా చాలా తగ్గిపోతుంది. ఆనందంగా ఉంటారు. వ్యాజ్యాలు మీకు అనుకూలంగా, కోర్టు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీరు ఈ కన్యా రాశి వారు బుధవారము ఈ గణపతి స్వామి వారికి దర్శనం చేసుకోవడము, అలాగే ప్రతి బుధవారం వినాయకుడికి కొంచెం గరికి, అంటే కొంచెం స్వామివారికి గరికిని, చిన్న బెల్లం ముక్కను సమర్పించడం ద్వారా రాహుకేతువులకి జపదాన హోమములు చేసుకోవడం వల్ల కన్యా రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు.